guys, welcome back to my channel Travel with Varun. I'm your host reporting from Mohali. మీ అమ్మ పొద్దుగాల ఫుల్ చలి పెడుతుంది. నిన్న లైక్ 3 రోజులు కష్టపడి మా ఫ్రెండ్స్ నా బుడ్డను అయితే తీసుకుని వచ్చారు. నా కారు పట్టుకొని వచ్చారు. ఇవాళ మేము ఈ నుంచి రిషికేష్ పోతున్నాం. ఒక 250 కిలోమీటర్స్ ఉంటుంది ఈ నుంచి. 5 hours జర్నీ. లెట్స్ స్టార్ట్. భలే ఉన్నారే మా ఇట్లానే మేడం ఇంట్రెస్ట్ వీడియో రెండు వస్తాయా? హాయ్ ఫ్రెండ్స్, గోవా కాదు సార్, రిషికేష్ పోతున్నాం. టిఫిన్ చేస్తున్నాం ఇప్పుడు, పోతున్నాం. పెట్రోల్ బంక్ లో టిఫిన్ చేస్తున్నాం. ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాం ప్రజెంట్ అయితే. వస్తుంది కదా, ఫుల్ ట్యాంక్ వేపిస్తున్నాం, చేసి టిఫిన్ పోతున్నాం. ఫస్ట్ కార్ కి తినిపిస్తున్నాం. కార్ కి బ్రేక్ఫాస్ట్ అవుతుంది ఇప్పుడు. కార్ కి ఇప్పుడే అయిపోయింది బ్రేక్ఫాస్ట్. ఇవాళ మళ్ళీ కార్ కి లంచ్ ఏం లేదు, ఒకటేసారి ఇవాళ కార్ కి కడుపు నిండిపోతుంది కార్ది. జూమ్ కాదు, వీడు మా శశాంక్ చలి కొనుక్కుతుండు. ఆడు మూల కొన్నాడు, లాయర్ వేస్ట్ ఫెలో ఆడు. వీడు లింగాన. సో మేము ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ అవుదాం అనుకున్నాం, కానీ తర్వాత ఈ వెదర్ చూసినాక అర్థమైంది ఆ టైంకి స్టార్ట్ అవ్వకపోవడమే మంచిదని. చూస్తుంది కదా, ఇది ఆల్మోస్ట్ 9 అవుతుంది. అంత దట్టమైన ఫాగ్ అయితే పడుతుంది. తినవచ్చు డైరెక్ట్, ఆడు పెరిగిస్తాడు. నువ్వు ఏదైనా చూసినావా? పరోటా తినకుండా పరోటా తినేసి చూఅని పడేస్తావా? అది పరోటా కాదనుకుంటా, నాకు తెలిసి చోలే కుల్చే. చోలే కుల్చే తింటారు ఈడ. ఉత్త చోలే తింటారు, అది కట్లెట్లా తింటారు ఈడ. చండీగఢ్ టు రిషికేష్ 3 రూట్స్ ఉంటాయి. మేము యమునానగర్ రూట్ అయితే తీసుకున్నాం, నాకు తెలిసిపోయేటప్పుడు గుర్తులేదు నాకు కూడా, సారీ. ఇది ఒక 220 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 260 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి హిమాచల్ నుంచి ఉంటుంది, ఒక 185 కిలోమీటర్స్ ఉంటుంది. చండీగఢ్ టు రిషికేష్ అయితే రోడ్ చాలా బాగుంది. నేనైతే డ్రైవ్ చాలా బాగా ఎంజాయ్ చేసిన. మేము 11 లోపు రిషికేష్ రీచ్ అవ్వాలనుకున్నాం, బట్ డ్యూ టు క్లైమేటిక్ కండిషన్స్ అండ్ మా ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవలేకపోవడం వల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఎనీవేస్ అయితే మంచిదే అయింది, ఎందుకంటే అంత మార్నింగ్ స్టార్ట్ అయినా కానీ ఫాగ్ వల్ల ఆగిపోవాల్సి వస్తుంది. మొత్తానికి ఒక 6 hours డ్రైవ్ తర్వాత మేము రిషికేష్కి అయితే వచ్చేసినాము. ఈ లక్ష్మణ్ జులా, రామ్ జులా, ఈ సాక్రెడ్ ప్లేసెస్ అన్నీ మేము ఫస్ట్ వెళ్ళలేదు. రావడమే ఇప్పుడు మన తారు కాబట్టి 4 సీటరే. మన వాళ్ళు 5 ఉన్నారని చెప్పేసి చలాన్ అన్నాడు, 2000 అన్నాడు, 3000 అన్నాడు. 200 చేతిలో పెట్టి అయితే ఆడ తప్పించుకున్నా. కొద్ది దూరం కాగానే మళ్ళీ ఇంకోటి ఆపి, అయ్యే కార్ కా సీటింగ్ కెపాసిటీ కిतना 5 స్టార్లోకి ఎందుకు వచ్చారు, 5 మంది ఎందుకు వచ్చారు అదే అన్నాడు. ఇప్పుడే కట్టినారా అయ్యాడ చలాన్ అని చెప్పిన. ఇప్పుడు మేము మా క్యాంపింగ్ సైట్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాము. ఇక్కడ మంచి లొకేషన్ ఉందని అయితే ఆగిన. ఇది చూడండి. మేము రిషికేష్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఒక స్టే అయితే బుక్ చేసుకున్నాము. మా స్టే అయితే బుక్ చేసుకున్నాం. రోడ్ బాగుంటే 10 minutes వెళ్ళిపోవచ్చు. రోడ్ చూస్తారు కదా, 1 hour పట్టింది మాకు. ఎట్లా పోతారా మీరు? పోరయ్యా పో, నువ్వు కూడా వెళ్ళిపో. ఈ రోడ్స్లో వెహికల్ నడిపించాలంటే చాలా పేషెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కానీ కింద లోయలకి వెళ్ళిపోతుంది బండి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇటు సైడ్ వచ్చినప్పుడు. వచ్చి రాగానే మంచి హాట్ లంచ్ అయితే ప్రొవైడ్ చేసారు. నేనైతే 4.5 out of 5 ఇస్తా. ఆలూ కర్రీ, దాల్, రోటీ అండ్ రైస్ అయితే ఇచ్చిండ్రు. మేము స్టేక్ అయితే వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయినాము. లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ క్రేజీ ఉంది. చాలా దూరం, లైక్ రిషికేష్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మాకు 1 hour పట్టింది కంప్లీట్. అసలు ఎట్లా అంటే మామూలు ఆఫ్ రోడింగ్ కాదు, అది వేరే లెవెల్ ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ వచ్చినాము. ప్రాపర్టీకి రీచ్ అయినాము. ఇప్పుడు అసలు మేము మా ప్రాపర్టీకి రీచ్ అయ్యే దారి ఏదైతే ఉందో అది మీకు చూపిస్తా. పిచ్చ క్రేజీ ఉంటుంది. నేను దారిలో అంతా వచ్చేటప్పుడు అనుకున్నా, మా ఫ్రెండ్స్ ఉండే, వీళ్ళు ఒకటే లైక్ ఏదో పాటలు పెడతారు లేదా ఏదో ఒకటి అడల్ట్ కంటెంట్ మాట్లాడుతూ ఉంటారు. అట్లా అని చెప్పేసి నేను దారిలో పెద్ద బ్లాగ్ చేయను. ఇప్పుడు వీడికి మేము రీచ్ అయిన ప్రాపర్టీ ఏదైతే ఉందో ఈ కార్ కాబట్టే వచ్చింది, వేరే కార్ అయితే రాకపోవు. సీరియస్లీ మీకు చూపిస్తా ఇప్పుడు.
మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కింద నుంచి కిందికి పోదాం. క్రేజీ. ఇప్పుడు పక్కనే వాటర్ ఉన్నాయి నాకు ఆడ పోయి ఒక ఫోటో తీయాలి ఎట్లనన్నా. దట్స్ మై టుడేస్ ఎజెండా. ఇవాళ మాకు ఇంకా పెద్ద ప్లాన్స్ కూడా ఏం లేవు. లైక్ ఇక్కడ కొద్దిగా ఫోటోషూట్ చేసేసుకొని పూలు ఇచ్చిండు. ఈ చలి ప్రదేశంలో పూలతో అయితే అసలు ఏం పని ఉండదు. మోస్ట్లీ నైట్ డీజే పార్టీ ఉంటుంది అన్నాడు. పార్టీ అంటే లైక్ వాడు డీజే పెడతాడు, ఎగరాలి ఆబ్వియస్లీ. Crazy కదా. Now let me show you the location. Okay, 3, 2, 1. I'm literally in love with this place. యాక్చువల్గా ఇంకో 2 days కూడా ఇన్నే బుక్ చేసేది ఉండే. నాకంటే ఈజీ, నేను చండీగఢ్లో ఉంటా, వీళ్ళు పాపం హైదరాబాద్ నుంచి నా కోసం కార్ వేసుకొని ఇంత దూరం వచ్చేది కాబట్టి, ఇంకా వాళ్ళకు కూడా వాళ్ళ కమిట్మెంట్స్ ఇంటి దగ్గర ఉంటాయి కాబట్టి ముజరీ అటు ఇటు తిరుగుదాం అంటున్నారు. ఎందుకంటే ఈయనే 2 days ఉంటే మళ్ళీ నాకు మండే ఆఫీస్ ఉంది, వీళ్ళకి ఇంకా టైం లేదు, ఎక్స్ట్రా టైం లేదు. సో ఇవాళ ఈయనే ఉండేసి రేపటు లైక్ రిషికేశ్లో రామ్జులా, లక్ష్మణ్జులా, ఇంకా హరిద్వార్, డెహ్రాడూన్లో రాబర్ట్స్ కేవ్, కెంప్టీ ఫాల్స్, బట్టా ఫాల్స్, ఇవి కవర్ చేయడానికి ట్రై చేయాలి. మెయిన్ థింగ్ మన ఓన్ వెహికల్ ఉన్నప్పుడు మనదే రాజ్యం, మనం ఎట్లా తిప్పితే బండి అటు పోతుంది. మనం ఎప్పుడు ఏడు ఆగాలంటే ఆడ ఆగొచ్చు, ఏం చేయాలంటే అది చేయవచ్చు. ఇక్కడ కొంచెం ఇట్లా నడుచుకుంటూ వచ్చినాము. ఇక్కడ బాగా హ్యాపెనింగ్ ఉంది. ఇక్కడ మనోడు ఒకడు ఎక్కడోడే అనుకుంటా, ఎక్కడోడు అదేంది లైక్ చలిమంట వేస్తున్నట్టుండు. ఆడొక డెస్టినేషన్ వెడ్డింగ్ అవుతుంది. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. ఇదే మనం ఉండే ప్రాపర్టీ, క్యాంపింగ్ కాటేజ్ అనుకోవచ్చు. అటు పక్కన పూల్ ఉంది. మన రూమ్ పైకైతే పోయి ఈ బట్టలు అయితే మార్చుకుందాం ఫస్ట్. నాకు తెలిసి మేము తప్ప ఎవరు లేరనుకుంటా ఇవాళ. ఎవరు ఉంటే మంచిగా ఫన్ ఉంటుండే, ఎవరు లేరు, మన దురదృష్టం. మళ్ళీ లాక్ వేసారు. ఇదే మన రూము లోపల. అక్కడ పూల్ కనిపిస్తుందో లేదో, కనిపిస్తుంది. మాకు ఇది 1 night ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్, 6,500 rupees. హలో గాయస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రిషికేష్. చలి పుట్టింగ్స్ నీ అక్క వణికింగ్స్. మా సంతోషాడా స్విమ్మింగ్ చేస్తుండో. మెల్ల అట్లా పూల్ దగ్గరికి పోయి చూద్దాం నీళ్ళు ఎట్లున్నాయో. పారా మా శేషంగా దుంగుదాం అనుకుంటుండు. మాతో ఈ చింటు బ్రో కూడా వస్తుండే. చింటు దారా. ఈరోజు మా ప్లాన్ ఏంటంటే మాకు తెలియదు. ఆ టిఫిన్ పెడతారు, ఈ నుంచి ఎలా కొడతారు, వెళ్ళిపోయిన తర్వాత రిషికేశ్లో రామ్జులా, లక్ష్మణ్జులా చూసేసుకొని అండ్ దెన్ ఎక్కడికన్నా రాఫ్టింగ్, ఎవరినో ఒక రాఫ్టింగ్ అని మాట్లాడేసుకొని రాఫ్టింగ్కి వెళ్ళేసుకొని ఇప్పుడు మీకు ఒక అద్భుత దిగిన చలి పెడతాలే నీకు. స్విమ్మర్. నైట్ ఇడ మస్తు పార్టీ అయిందండే. నిన్న మేము ఒక 5 members వచ్చినాం. వచ్చినప్పుడు ఎవరు లేకుండే. ఈవినింగ్ ఒక 6-7 members వచ్చారు. ఈయనే లైక్ క్యాంప్ ఫైర్ వేసారు. ఆడ చిన్న స్పీకర్ పెట్టారు. ఇది మా టేబుల్. ఇది ఆ స్ప్రైట్ బాటిల్ నాది,
ఈ మిగతా 2 బాటిళ్ళ గురించి నాకు తెలియదు, నన్ను అడగకండి. సో ఇక్కడ సాటర్డే రోజు ఇవాళ లైక్ చాలామంది పబ్లిక్ ఉన్నారు. మేబీ వీళ్ళ బిజినెస్ డేస్ ఇవే ఉండొచ్చు సాటర్డే సండే, ఎందుకంటే ఢిల్లీ కానీ చండీగఢ్లో ఉన్న వాళ్ళకి కానీ పర్ఫెక్ట్ వీకెండ్ గెట్ అవే ఇది. మనకు శ్రీశైలం ఎట్లనో ఇలాగ అట్లా ఇది. సడన్గా నైట్ టెంపరేచర్ డ్రాప్ అయిపోయింది. ఎట్లా అంటే కింద బండలు కూడా పచ్చిగా అయిపోయింది. ఫ్రంట్ ఇదే నాన్ రిఫండబుల్ కన్వీనియన్స్ తగిలితే అదంతా టోటల్ అమౌంట్ ఇది రిఫండబుల్ కాదా ఇది? క్యాన్సిల్ చేస్తావా? ఏ అబ్బి వి ఆర్ ఇన్ రిషికేష్. కర్రీ ఇది పూరి అనుకుంటా, పూరి. ఇక మా చెక్అవుట్ టైం అయితే అయ్యింది, వెళ్ళిపోవాలి ఇన్ని నుంచి. మాల్ అంతా లగేజ్ ప్యాక్ చేసేసారు. ఇదే మా రూమ్. 5 బెడ్లు ఇచ్చిండు వాడు. ఓకే వర్తే. అద్దాల్లో అసలు ఎవరు దిగలే నీ అద్దాలతో? ఎవరు దిగలే నీ అద్దాలతో. ఏ శశాంక్ గారు దిగిండు. నా అద్దాలతో దిగింది. అరే నీ అద్దాలు ఏడున్నాయి? నా అద్దాలు నాతోటే ఉన్నాయి. నిన్న బాత్రూంలో మర్చిపోయా. ఇప్పుడు బాత్రూంలో మర్చిపోయినావా? ఇప్పుడు ఈ అద్దాలు ఇవ్వ నీవేనా? నిన్న రాత్రి నిన్ననే బాత్రూంలో మర్చిపోయినా. నేనే తీసి బయట పెట్టిన. కింద ఈ వాటర్ వచ్చినప్పుడు ఎట్లుంటుంది ఫీల్? ఎక్కువ వాటర్ ఏం రాకుండా వచ్చి నాకు తెలిసి లైట్గా వచ్చిన వాటర్ వస్తుంది, మజా వస్తుంది. ఇంకా ఇదంతా వాటర్ వచ్చాయి. ఇదంతా యాక్చువల్లీ వాటర్ వచ్చేదే కానీ అంత లేకుండా వచ్చు ఫ్లో నాకు తెలిసి. కింద కట్టిన ఎంత డేంజర్గా ఉన్నాయి అంటే అంత డేంజర్గా ఉన్నాయి. బాయ్ పో నువ్వు. మళ్ళీ ఫోన్ పట్టుకున్నాడు. నేను కెమెరా పట్టుకుని నడుపుతున్నా, వాడు అదే అనుకుంటాడు. ఏం బ్రో నీకు భయం అవుతుందా? ఓ జంపింగ్ హైట్స్ అంటే ఇన్నే ఉంది. చలో లెట్స్ గో టు రాఫ్టింగ్ గాయ్స్. ఆర్ యు రెడీ? దారిలో యాక్చువల్లీ మేము లక్ష్మణ్ జూలా రామ్ జూలా ఇవి చూసుకున్న తర్వాత రాఫ్టింగ్ పోదాం అనుకున్నాము. వచ్చే దారిలో రైట్ సైడ్ లా కనిపించింది. చేసేసుకొని అటు వెళ్ళిపోతే అయిపోతుందిగా పని చెప్పేసి వీళ్ళే పికప్ అండ్ డ్రాప్. పర్ పర్సన్ వచ్చేసి 420 రూపీస్. వీడియో సపరేట్. మళ్ళా నేను ఈ గోపురం తీసుకొని పోదాం లోపలికి అనుకున్నా. వాడు ఒకసారి ఏదన్నా హెవీ టైడ్ వచ్చి ఐ మీన్ ఫ్లో ఎక్కువ ఉన్నప్పుడు కింద పడ్డదంటే దానికి నేను బాధ్యుడిని కాదు, మీ గైడ్తో మాట్లాడుకో అన్నాడు వాడు. వీడు మమ్మల్ని నడిపిస్తున్నాడు. ఇట్లా అయిపోలేదు, పికప్ అట్లా తీసుకొని పోతారు అనమాట. అమ్మ మనం మొత్తానికి రాఫ్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మా సేట్ అయితే తయారయ్యిండు, నేను కూడా తయారు కావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి అన్నీ రాఫ్ట్ స్టార్ట్ అవుతున్నాయి. మా దాంట్లో మేము ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే. వాడు లోపల కెమెరా ఎలా ఉండదు, మా కెమెరాలోనే వీడియో తీయాలన్నాడు. ఎందుకంటే కొన్ని చూస్తుంటే అర్థమవుతుంది, కెమెరా పుసుకు కింద పడ్డది అనుకో 30,000 దండగా ఆలోచిస్తున్నా. చూద్దాం. నీ గోల్డ్ చైన్ జాగ్రత్త చూపి, గోల్డ్ చైన్ చూపి జాగ్రత్త. బ్యాగ్ టు 20 liters up to. చలో గైస్, ఐఎమ్ ఆల్ సెట్ టు రాఫ్ట్ నౌ. పోదాం. మా రాఫ్టింగ్ అదేంది ఆ బుగ్గ అంటే ఆ బోటు అన్నీ ఉంది, లోపలికి వేస్తాడు మావాడు. ఇప్పుడు వేయంగానే వెళ్ళిపోవాలి. మాల్ ఇప్పుడే తయారయ్యారు, ఫోటోలు దిగుతారు, ఇంటికి పంపిస్తారంట అందరూ. మాకు కట్టెలు తెచ్చిస్తున్నాడు, ఆ కట్టెలతో రాఫ్టింగ్ చేయాలి ఇప్పుడు మేము. దో పక్కన एक पकड़ना है, एक ठीक है. हाँ ठीक है. बहुत टाइट हो गया भाई. చలో ఇది వచ్చింది మన చేతులకి. పోదాం, పదరా దీన్ని పట్టుకొని రాఫ్టింగ్ పోదాం. మాకు ఇచ్చిన కట్టెలు పట్టుకొని నది దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడి నుంచే మేము స్టార్ట్ అవుతాం. ఇంకా మా బోట్ వస్తుంది, ఇంకా రాలేదు కిందికి. నాకు తెలియదు వాడు ఇప్పుడు కెమెరాని వాడనేస్తాడో లేదు దీంట్లో, చూద్దాం.
रेडी है 1 2 3 गो बैक 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 लो पीछे देखो एक बार जोर से बोलो गंगे मैया की चलिए फॉरवर्ड ఇప్పుడే రాఫ్టింగ్ చేసేసి వచ్చినాము. మొత్తం పచ్చి ముద్ద అయిపోయినాం మేము. మాల్ ఏమనుకున్నారంటే కింద పడతాం రే కొన్ని మీ నీళ్ళు మీద పడతాయేమో అనుకున్నాం, కానీ తోసేసారు అందరినీ. లోపల పోయినాం. అసలు ది క్రేజీ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు లైఫ్లో ఒక్కసారైనా చేయాలి రాఫ్టింగ్, అది కూడా రిషికేష్లోనే చేయాలి ఇండియాలో. డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చి కార్ ఎక్కినాం. బంగీ జంప్ పోవాలన్నా వద్దని ఆలోచిస్తున్నాం. ఏమంటావు పెద్ద మనిషి? పోదాం పోదాం బంగి దుంకుదాం. ఒక బండి పోతే ఒక బండి వచ్చేటట్లేదు, డేంజర్ ఉంది అసలు. అదైతే వాడు ఇంకురుక్కుంటూ వచ్చిండు వాడు ఇండియా రాఫ్టింగ్ బోట్ వాడు వెనకాల ఆయన ఉంటే వాళ్ళు వెళ్ళిపోతుండే. ఈ అమ్మాయి ట్రాఫిక్స్ అలాగుండా. ఓకే ఆర్ యూ డూయింగ్ దిస్? బంజీ ఫామ్ ఫిల్ చేస్తున్నా. ఇప్పుడే బంజీ ఫామ్ ఫిల్అప్ చేసిన. పైకి గోప్రో తీసుకోని అంటే, కాకపోతే వీడియో అయితే వస్తుంది. కొద్దిగా భయం అయితే అవుతుంది, బట్ చేసేద్దాం. పోవాలి పైకి. బంగీ జంప్ అయిపోయిన తర్వాత మళ్ళీ లక్ష్మణ్ జులా సైడ్ వచ్చి పార్కింగ్ చేసేసినాము. ఇప్పుడు యాక్చువల్గా హరిద్వార్ పోదాం అనుకున్నాం, కాకపోతే అది ఇప్పుడు అయ్యేటట్టు కనిపిస్తలే. ఎందుకంటే అవునా, సరే జస్ట్ బీ పాజిటివ్ అని చెప్పి లక్ష్మణ్ జులా దగ్గర ఇప్పుడు గంగా హారతి చూసిన తర్వాత ఎటన్నా పోవాలి. పోయేటప్పుడు దారంతా ఇట్లా ఉంటుంది. కరెంట్ మనం ఇప్పుడు లక్ష్మణ్ జులా పైన ఉన్నాము. రామ్జులా ఏడుంటుందో మనకు తెలియదు, ఇంకా పోవాలి అటు కూడా. ఇది అది ప్యారలల్గానే ఉంటుందని విన్నా, కానీ అది మాత్రం కనిపిస్తుంది నాకు. లెఫ్ట్ అయినా రైట్ అయినా, లెఫ్ట్ అయితే లేదు ఫర్ షూర్, రైట్ సైడ్ ఉన్నాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. నాకైతే కనిపించలేదు. ఇదేదో ఎలిఫెంట్ కనిపిస్తుంది అని చెప్పి ఇంతమంది పబ్లిక్ ఆగిరు. నాకైతే కనిపిస్తలేదు. మేము లక్ష్మణ్ జులా దగ్గర గంగా హారతి అవుతుందేమో అని చెప్పేసి ఆ రోడ్లోకి వచ్చినాం. అటు నుంచి నడుచుకుంటా దగ్గర ఒక 1.5-2 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకా 1.5 కిలోమీటర్ పోవాలి. రామ్జులా దగ్గర అవుతుందంట లైక్ పెద్ద గంగా హారతి. ఇంకా అటు నడుస్తున్నాం. ఇప్పుడు లేట్ అవుతుందేమో అని మస్తు భయపడ్డాం. టైంకి అయితే వచ్చినాం. ఇంకో 10-15 మినిట్స్ పడుతుందంట గంగా హారతి స్టార్ట్ కానీ. చూద్దాం. లెట్స్ సీ. ఇప్పుడే గంగా హారతి అయిపోగొట్టుకొని రామ్జులా పైకి పోతున్నాం. आपका हार्दिक स्वागत है तीर्थनागरी ऋषिकेश. ఓకే, ఇది రామ్జులా. అసలు ఈ రామ్జులా ఏందో లక్ష్మణ్ జులా ఏందో నాకు తెలియదు. తెలుసుకొని వాయిస్ ఓవర్ ఇస్తా. अंकल प्लेट्स क्या नहीं है आपका? सब हमारा ही है. स्पून अंकल जी प्लेट ले स्पून पकड़ करते.
అమ్మ ఏం రష్ ఉంది దాపాలీడ. ఎంతోసేపు నడిచి 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 ఇంత దూరం వచ్చి ఈడ కూర్చొని 20 minutes టైం పట్టింది. మళ్ళీ ఆర్డర్ చెప్పినాక 20 minutes ఫుడ్ అయితే వచ్చింది, తిందాం ఇప్పుడు. తర్వాత ఏం చేస్తామన్నది ఏం ప్లాన్ లేదు. ఏవి లేదు, కంపల్సరీ వాళ్ళ దగ్గర చెప్పులు తీసుకోవాలి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అనదర్ కాదు, అదే వీడియోలో వేయడానికి ట్రై చేసేస్తా ఇది. ఎందుకంటే మార్నింగ్ లేచినాం మా నుంచి టిఫిన్ చేయడానికి అని చెప్పి టిఫిన్ కూడా చేసేసినాం. కొంచెం డిజీ ఉండే ప్రాణం, సో అప్పటి నుంచి కెమెరా తీయలేదు. ఇప్పుడు మేము రాబర్స్ కేవ్ వచ్చినాం. ఇది రిషికేష్ నుంచి అప్రాక్స్ 43 kilometers ఉంటుంది. డెహ్రాడూన్ నుంచి ఒక 10 kilometers ఉంటుంది. సో టికెట్ అయితే తీసేసుకున్నాం, 35 rupees per head. ఒక 1.5 to 2 kilometers నడవాలి లోపలికి. ఇంకా స్టార్ట్ అయితే కాలే, ఇది నార్మల్ వాక్ వే. ఇది లక్కీ మా అందరి దగ్గర స్లైడ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చేసినాం లోపలికి. లేకపోతే బయట 20 rupees ఇచ్చి కిరాయికి రబ్బర్ చెప్పులు తీసుకోవాలి. తీసుకున్నాను మార్నింగ్ కూడా ఉండే, కాకపోతే నిన్ననే తెగిపోయినాయి. పూమా ఈ పాపం 2000 అంట చెప్పులు. చాలా బాధపడుతుంది వికాస్. ఇగో మా సంతోష్ ఇటు చూడోసారి. దుల్కర్ సల్మాన్ అంటే సౌండ్ చేయడం ఇంపార్టెంట్ అంటవా? నా అవతారం కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అలా. అట్లెందుకు పెట్టు, స్టేటా పెట్టు, అది యూట్యూబ్లో పోతుంది. అది మా ఎంత సల్లా ఉన్నాయి నీళ్ళు, మసాలా ఉన్నాయి వాటర్. మెల్ల నాడు. మస్తు చల్లగా ఉన్నాయి వాటర్. లోపల లొకేషన్ మొత్తం క్రేజీ ఉంది. ఎర్లీ మార్నింగ్ రావాలి, కాకపోతే మా వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ లేచే అలవాటు ఎవరికి లేదు. ఒకవేళ లేచినా కానీ తయారయ్యే అలవాటు అసలే లేదు. మేము 6కి లేచినాం, మళ్ళీ నిద్ర వస్తుంది అని చెప్పి మళ్ళీ పడుకున్నాం. అంటే మొత్తం పచ్చి అయిపోతుంది. జర్ర ఇప్పుడు అట్లా లోపలికి వచ్చినో లేదో 2 పాములు దర్శనం ఇచ్చినాయి. ఒకటి మెల్ల నా కాళ్ళ కిందికి వచ్చింది. జల్లు మన ప్రాణం. మాల్ ఏమో భయం లేకుండా పోతానే లోపలికి. జనరల్గా నేను ఇట్లాంటి వాటిలో బాగా డేర్ చేస్తా. ఆ వెళ్ళి కూడా రిటర్న్ వస్తుందో తెలిసి ఉందన్నాడా. వాటర్ లాది కూడా కనిపిస్తలేదు, మూలకున్నప్పుడు కనిపిస్తుంది కానీ. అదే అంటున్నా, నేను వచ్చినంతసేపు అంత ప్రశాంతంగా ఉండే. అది కనిపించక నాకు ఒక్కనికే కనిపించింది. ఆ మూలకుండే చూసినా, అది నా కాలు కిందికి వచ్చింది. ఇంకా ఎక్కువ భయం అయింది. లోపలికి ప్రతి ఒక్కరిని ఆపుతున్నా. మా వాళ్ళు 3 వేల సేఫ్గా రిటర్న్ వస్తే బాగుండు. రమ్మంటే వస్తలేరు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతలేరు. ఇక్కడికి వచ్చేసి ఫుడ్ తిన్నాం. ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ మోమో, వెజ్ మోమో. ఓకే వర్తే. చికెన్ ఫ్రైడ్ రైస్ 150 rupees, టేస్ట్ బాగానే ఉంది. ఎగ్ ఫ్రైడ్ రైస్ 110 rupees. ఇంకా ఈ నుంచి మేము స్టార్ట్ అయినామంటే డైరెక్ట్ ఇంకా చండీగఢే. ఏడ ఆపేది అయితే లేదనుకుంటున్నా. చలో ఇంకా ఇంట్లో కలుస్తాం అలా. ఇంకా మేము అక్కడి నుంచి 2 o'clock రిటర్న్ అయిపోయినాం. రాబర్స్ కేవ్ నుంచి డైరెక్ట్ చండీగఢ్. ఈసారి మేము పోంటా సాహిబ్ అంటే హిమాచల్ రోడ్ తీసుకున్నాం. ఒక 185 kilometers ఉంటుంది. రోడ్ అయితే సూపర్ ఉంటుంది, మంచి ఘాట్ సెక్షన్. అక్కడక్కడ 2 to 3 ఎలిఫెంట్స్ అయితే స్పాట్ చేసినాం. వీడియోలు అయితే తీసుకోలేదు నేను దాంట్లో. Hope you like this video. For more such travel content, please subscribe to Travel with Varun. Thank you. Signing off for now.